అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఒకసారి వీడు చెప్పే మాటలు ఒకసారి వినండి. మీకు ఎలా ఉంటుందంటే లిటరలీ ఖచ్చితంగా ఈయన్ని ఇంకా చెప్తున్నా కదా, ఎలా కొట్టాలంటే అలా కొట్టాలనిపిస్తుంది. ఒక్కసారి వీడి మాటలు వినండి. గైస్ ఒకసారి క్లిప్ చూడండి. అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ని అడ్రస్ చేస్తూ ఏం మాట్లాడారో ఒకసారి క్లిప్ చూడండి. టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు, నచ్చలేదా వదిలే, నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవరైనా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్, వదిలే, ఖర్చు పెట్టు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వచ్చి అల్లు అర్జున్ ఏదో మంచి మాట చెప్దాము తన ఫ్యాన్స్ కి అని చెప్పేసి ఒక మాట చెప్పారు. అదేంటంటే మీరు హేట్ చేసే విషయాలపైన, వస్తువులపైన, వ్యక్తులపైన మీ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, మీ టైం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, మీ బతుకు మీరు బతకండి, నచ్చిన విషయాలపైన, నచ్చిన వస్తువులపైన, నచ్చిన వ్యక్తులపైన మీ టైం స్పెండ్ చేయండి, మనీని స్పెండ్ చేయండి అని ఒక మాట చెప్పే ప్రయత్నం చేశారు. ఓకే, అక్కడ వరకు ఫైన్. బట్ అక్కడతో నాగలేదు. యాజ్ ఆల్వేస్ తెలుగు సినిమా యాక్టర్లకి అదేదో విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి కదా. సో దాంట్లో భాగంగానే ఒక మాట, ఒక స్టేట్మెంట్ వదిలేరు. అదేంటంటే మీకు ఒక అమ్మాయి నచ్చితే వెళ్ళి ఆ అమ్మాయి ఇంటి ముందు నిలబడండి, మీకు కూడా బాగుంటుంది, ఆనందం వస్తుంది అని ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఈ రోజు 21st సెంచరీలో ఏం చెప్తున్నట్టు అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్, యంగ్ ఫ్యాన్ బేస్, స్కూల్ పిల్లలు అన్న ఒక క్లీషే ఉన్నది ఆల్రెడీ. అండ్ ఎంతో కొంత వాస్తవం కూడా ఉన్నది దాంట్లో. సో యంగ్ ఇంప్రెషనబుల్ పిల్లలని మీరు ముందు పెట్టుకొని ఏం చెప్తారు వాళ్ళకి? అమ్మాయిలు ఇళ్ళ ముందు నిలబడాలా? అంటే ఇప్పుడు ఏంది అమ్మాయిలను హెరాస్ చేయాలా? ఏం మాట్లాడుతారు అసలు మీరు? అంటే ఈ రోజు ఈ కాలంలో ఇచ్చే అడ్వైజ్ ఇవి. ముందంటే తెలియదు, ఏదో 50-60లో ఉన్న హీరోలు అంటే వాళ్ళకి దమాకులు కూర్చోబెట్టిపోయి ఉంటే వాళ్ళకి చెప్పిన అర్థం కాదు, వాళ్ళ అంకుల్ స్టేజ్ ఉంటారు, వాళ్ళు తాగి ఏదో వాగుతా ఉంటారు. వాళ్ళ ఆలోచనల్ని మనం తీసుకెళ్లి కచ్చకుండా పడేయాలి, వాళ్ళ మాటలు మనం సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. బట్ మీరు ఈ కాలం చెప్తే కదా, సరే మీరు ఎంత చదువుకోలేదు నాకు తెలియదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది యాక్టర్లు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది సో కాల్డ్ స్టార్స్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు అన్న దానిపైన చర్చ అనేది సపరేట్ చేసుకోవాలి మనం. బట్ చదువుతో సంబంధం లేకుండా విఘ్నతకు సంబంధించిన మ్యాటర్ కదా ఇది. అమ్మాయిలు ఇంటి ముందు నిలబడమని చెప్పారు ఎవరైనా? రేపు పొద్దున నువ్వు చెప్పినావు కదా, నువ్వు మా హీరో చెప్పిండు కదా అని చెప్పి కొంతమంది నిలబడితే ఏంటి పరిస్థితి? అందరి ఇళ్ళలో ఆడపిల్లలు ఉంటారు కదా. ఇదా మీరు చెప్పే మాట? సో టెరిబుల్ సొసైటీలో ఎంతో కొంత రెస్పెక్టబుల్ పొజిషన్లు ఉన్నావు, ఈ మాటలు రాగడి. గతంలో సినిమా రివ్యూలు చెప్తూ హీరోల్ని, తెలుగు సినిమాల గురించి ఆహో ఓహో అంటూ పొగుడుతూ సడన్గా నేను సినిమా రివ్యూలు చేయను అని చెప్పిన వ్యక్తి ఈరోజు మళ్ళీ అదే సినిమా రివ్యూలు చేస్తూ, ముఖ్యంగా నిన్న అల్లు అర్జున్ గారి ఏదైతే ఫ్యాన్స్ మీట్ ఉందో దాని మీద చాలా దారుణమైన కామెంట్స్ చేశాడు భయ్య. అసలు అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాటలకి, మనోడు చెప్పిన విషయాలకి పొంతనే లేదు. కేవలం తెలుగు సినిమా హీరోల మీద, తెలుగు ఇండస్ట్రీ పైన, తెలుగు సినిమా సీనియర్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, కొంతమంది డైరెక్టర్ల మీద ఏడవడమే ఇది పని కట్టుకున్నాడు. ఎంత దారుణంగా మాట్లాడారంటే, నిన్న అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాటలేంటి? మన ఇష్టం లేని వ్యక్తుల గురించి కానీ, ఇష్టం లేని దాని గురించి పదే ఏది చేయొద్దు, ప్రతిదానికి ట్రోల్స్ అని చెప్పి ఫ్యాన్ వార్స్ అని దిగొద్దు, ఇష్టం ఉంటే మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందేనే వెయిట్ చేయండి మీ సమయాన్ని అనే రీతిలో ఏదో ఒక క్యాజువల్గా మాట్లాడితే దాన్ని ఇటు తీసుకొచ్చి ఒక అల్లు అర్జున్ గారు అక్కడ వరకు మాట్లాడారు, అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడితే బాగున్నాడు. కానీ ఇది ఎలా మాట్లాడాడంటే, కొంతమంది సీనియర్ హీరోలు తాగేసి వచ్చి ఏవో మాట్లాడుతుంటారు, అలాంటివి మాటలు పట్టించుకోలేనప్పటికీ ఇలాగా ఒక యంగ్స్టర్ అయిన హీరో ఇష్టానుసారంగా మాట్లాడితే మరి వాళ్ళ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు. ఏంటది అసలు ఎక్కడ సబ్జెక్ట్ ఎక్కడ తీసుకెళ్తున్నారో పనికిమాలిన ఎదవ. అసలు నీలాంటి పనికిమాలి ఎదవల వల్లే ఎన్నో సమస్యలు ఉన్న దేశంలో, రాష్ట్రంలో, ఇరు తెలుగు రాష్ట్రాల్లో. కానీ వాటి గురించి ఏది అడ్రస్ చేయకుండా భాష గురించి, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా, హీరో అభిమానుల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకెన్ని సంవత్సరాలు మీరు పబ్బం గడుపుకుంటారో నాకు అర్థం కావట్లేదు. రే, నువ్వు హీరోలు ఎంత చదువుకున్నారు, ఏదో మాట్లాడుతున్నావు కదా వాడు చెప్తా. అసలు నువ్వెంత చదువుకున్నావు ఏంటో నాకేం తెలియదు. నువ్వు ఎంత చదువుకున్నా సరే విజ్ఞత లేకపోతే అది బొక్కే. అసలు నేను అల్లు అర్జున్ గారు అసలు నువ్వు చెప్పాల్సింది ఏంటి? ఒక హీరో అయ్యండి, దాదాపు 1000 మందికి పైగా యాక్సిడెంట్స్ ఇచ్చాడు, ప్రతి ఒక్కరిని కలిశాడు. అలాంటి మంచి విషయాలన్నీ పక్కన పెట్టేసి ఆయన మాట్లాడిన మాటలలో లాస్ట్ ఒక్క మాట తీసుకొని ఇష్టానుసారంగా నువ్వు చేస్తున్న ఏదైతే ఈ నెగిటివ్ ప్రొపగండా ఉందో, నిజంగా చెప్పాలంటే ఇది బై పిఆర్ స్టంట్. అంటే నేను అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ మీటింగ్ కూడా కొంతమంది పిఆర్ స్టంట్ అది ఇది అని వాగుతున్నారు కదా, అది కాదు. ఇలాంటి ఎదవలే పిఆర్కి. అంటే వేరే హీరోలు కానీ, వేరే ఫ్యాన్స్ కానీ ఇలాంటి ఎదవలకి డబ్బులు చేస్తున్నారేమో అనే ఫీలింగ్ వస్తుంది. లేకపోతే అసలు అక్కడ మాట్లాడిన మాటలేంటి, ఇది మాట్లాడుతున్న మాటలేంటి? ఇది మళ్ళీ సడన్గా మనం ఒక ట్వీట్ చూశాను మనోడిది. ఒక ట్విట్టర్లో ఏం చేశారంటే, ఆదర్శ్ కుటుంబం సంబంధించి ఒక పేజ్ ఏమో ఇలా ఉంటే, ఆదర్శ్ కుటుంబం సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ రావచ్చని. అంటే తెలుగు రాష్ట్రాలు కాదు, ఒకటే తెలుగు రాష్ట్రం, రెండోది తెలంగాణ రాష్ట్రం. చెప్తున్నా కదా భయ్య, జనాలు ప్రశాంతంగా ఉండడం ఈ నా కొడుకులకి ఇష్టం ఉండదు. ఏదో ఒక గొడవలు పెట్టి ఏదో విధంగా రోడ్డు మీదకి లాగాలి. దీన్ని వాళ్ళు కేవలం వ్యూస్ కోసం చేస్తారు. ఇదంతా కేవలం వ్యూస్ అనే మత్తులో పడి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ నిజంగా చెప్తున్నా, ఇలాంటి వాళ్ళకి మీరు కరెక్ట్ బుద్ధి చెప్తే నెక్స్ట్ ఇలాంటి రిపీట్ అవ్వదు. ఎస్, హీరో తప్పు చేసినప్పుడు తప్పుగా మాట్లాడు, ఏదైనా మాట్లాడు, నిలది. కానీ హీరో మంచి పని చేసినప్పుడు కూడా ఇలా మాట్లాడుతున్న ఇలాంటి ఎదవల్ని ఏం చేయాలి?
నిజం చెప్పండి, దాదాపు 1000 మందికి పైగా కలిసి దాదాపు 6 గంటల పాటు ఫ్యాన్స్తో వెచ్చించి వాళ్ళకి ఇన్సూరెన్స్లు కూడా ఇప్పించడం అనేది చిన్న విషయం కాదు. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు చేయలే? ఏమనంటే పిఆర్ స్టంట్. పిఆర్ స్టంట్లు ఎంతవరకు అయితే ప్రతి ఒక్క హీరోకి పిఆర్ స్టంట్ కదా చేస్తాడు. ఏది పడితే అది మాట్లాడి, నిజంగా చెప్తున్నా భయ్యా, ఈ వీడియో చేయడం కూడా నాకు చాలా చిరాకు తప్పుతుంది ఈ ఎదవ వల్ల. ఎందుకంటే అసలు ఏంటి మాటలేంటి అసలు? అల్లు అర్జున్ గారు మాటలన్నీ వదిలేసి ఆ చివర పట్టుకున్న ఒక్క మాటను పట్టుకొని ఆయన చదువు గురించి మాట్లాడుతున్నాడు, ఆయన ఇదని అదని. ప్రతిదీ కూడా చదువుతో లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. మన ఫ్రెండ్స్లోనే ఉంటారు, ఒకనొక టైంలో ఇంటర్మీడియట్ బీటెక్ వరకు బాగా చదువుకున్న వాళ్ళు లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి లైఫ్లో వెనకబడిపోయి ఉంటారు. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. సో ఓకే, నువ్వేంటి చెప్తున్నావు, చదువు లేదు హీరోలకి, అది లేదు ఇది లేదు, 50-60 సంవత్సరాల హీరోలు తాగేసి వచ్చి మాట్లాడినా పర్వాలేదు, ఇలా మాట్లాడకూడదు. మరి నువ్వు మాట్లాడే మాటలేంట్రా? 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా నువ్వు ప్రతిరోజు ట్రై చేస్తూనే ఉంటావు. కానీ చెప్తున్నాను కదా, నీలాంటి ఎదవల యొక్క వాళ్ళ ట్రాప్లో పడిపోయే యువత అయితే ఇప్పుడు కాదు, ఇప్పుడు చాలా క్లారిటీగా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా. నీలాంటి వాళ్ళు ఎంత ఏడ్చినా సరే, మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ గారి అభిమానులకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీ హీరో ఉన్న స్థాయి స్థానం వేరు. ఇలాంటి కుక్కలు మురిగినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీదే.